వేకువ వాక్యం ఇది దైవ వాక్యం. 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 వాక్యము వేకప్ వర్డ్ కొరకై ఈ ఉదయకాల సమయంలో నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందుదురు. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో వేకువ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ మాటను మనము ధ్యానం చేస్తాము. ఈ మాట నెహెమ్యా చెప్తూ ఉన్నాడు. ఎవరితో చెప్తున్నాడు అంటే యెరూషలేము యొక్క ప్రాకారాలు గోడలు కట్టడానికి వచ్చిన వారు, అంతేకాదు దేవుని పనికై నిలబడిన వారు, దేవుని కొరకై ప్రయాసపడే వారందరి గురించి ఈ మాట చెప్తున్నాడు. ఈ మాట చెప్పేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చాలా బలహీనంగా ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. అందుకని ఇక్కడ దుఃఖంలో ఉన్నప్పుడు ఆనందించాలి, బలహీనంగా ఉన్నప్పుడు బలం ఉండాలి. వాళ్ళందరినీ కూడా ప్రోత్సాహపరుస్తూ నెహెమ్యా ఈ మాటలు చెప్తున్నాడు. నెహెమ్యా గ్రంథం అంతా మనం చూస్తే ఎన్నో నిందలు, శ్రమలు, అవమానాలు, కష్టాలు, శత్రువులు, ఎన్నెన్నో పరిస్థితులు ఉంటాయి. అందుకని ఇక్కడ దేవుడు యెరూషలేమును మాత్రమే కాదు, యెరూషలేము కాపరస్తులు ప్రజలందరి కోసము నెహెమ్యాను పంపిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితము, నీ కుటుంబము, నీ గృహము కూడా యెరూషలేము గోడల వలె కోల్చబడిందేమో, యెరూషలేము ప్రాకారాల వలె కాల్చబడుతుందేమో, ఆత్మీయంగా పడిపోయిన పరిస్థితిలో ఉందేమో. నీ కొరకు ఒక నెహెమ్యా వస్తాడు, నీ కొరకు దేవుడు ఒక నెహెమ్యాని పంపుతాడు. అందుకని నెహెమ్యా అనే మాటకు అర్థం కూడా గాడ్ హ్యాస్ కంఫర్టెడ్ ఆర్ కంపాషన్ ఆఫ్ ద లార్డ్. దేవుడు ఆదరించాడు లేదా దేవుడు కనికరిస్తాడు అనే మాట ఇక్కడ అర్థంగా మనం చూస్తున్నాము. కాబట్టి ప్రియులారా, ఆ దినాల్లో యెరూషలేము కాపురస్తుల కోసం, యెరూషలేము కోసం నెహెమ్యా వచ్చినట్లుగా ఈ దినాన మన కుటుంబం అనే యెరూషలేము, మన జీవితం అనే యెరూషలేము కొరకు ప్రతి దినము పరమ నెహెమ్యాగా ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు. ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన ఆదరించేవాడు, ఆయన ధైర్యపరిచేవాడు, ఆనందింపచేసేవాడుగా ఉంటున్నాడు. ఈ దినాన నీది ఏ పరిస్థితి అయినప్పటికీ పర్వాలేదు, నువ్వు చేయవలసిందల్లా యెహోవా యందు ఆనందించాలి. ఇతరులకు మనకు ఉన్న తేడా ఏంటంటే, లోకస్తులు మంచి విషయాలలోనే సంతోషిస్తారు, అన్నీ బాగున్నప్పుడు ఆనందిస్తారు. కానీ దేవుని ప్రజల ప్రత్యేకత ఏంటంటే, ఏమి లేకపోయినా సంతోషించాలి, దుఃఖంలో సంతోషించాలి. అప్పుడు మాత్రమే మనము బలము పొందేవారంగా ఉంటాము. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయములో ఈ మాట చెప్తున్నాడు. ఈ మాట చెప్పటానికి మొదటి 7 అధ్యాయాలలో వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి పరిస్థితిని బట్టి ఆనందించారు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆనందం అనేది ఏం తీసుకువస్తుందో మనం చూస్తే, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనములో, నేను చేయు ప్రార్థన అంగీకరించుము. 1వ అధ్యాయములో వారు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఆనందం వస్తుంది. ఈ ఉదయకాలము నువ్వు ప్రార్థనతో ప్రారంభిస్తే నువ్వు తప్పకుండా ఆనందిస్తావు. అంటే ఇక్కడ కష్టాలు రావు, బాధలు రావు అని కాదు, ఇవన్నీ వస్తాయి. వీటిల్లో నుంచి వచ్చేదే నిజమైన ఆనందం. ఆనందంలో నుంచి ఎప్పుడు ఆనందం పుట్టదు, కానీ శ్రమల్లో, దుఃఖములో, కష్టములో నుంచే
ఆనందం పుడుతుంది. ఇది మొదటి సంగతి. రెండవ అధ్యాయములో వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనము, రాణి తన యొద్ద కూర్చొని ఉండగా నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును. రెండవది, వారు ప్రయాణములో ఆనందిస్తున్నారు. దేని కొరకు ప్రయాణము అంటే నెహెమ్యా యెరూషలేముకు, దేవుని యొక్క మందిరము కొరకు, దేవుని యొక్క పట్టణము దగ్గరకు ప్రయాణిస్తున్నాడు. ఈ దినాన లోక సంబంధమైన ప్రయాణాలు నువ్వు ఎన్ని చేసినా, జీవన సంబంధమైన ప్రయాణాలు నువ్వు ఎన్ని చేసినా నీరసము, విసుగు, బలహీనత, అనారోగ్యం కలుగుతుంది. కానీ దేవుని కొరకు, ఆయన పని కొరకు నువ్వు ప్రయాణం చేసినప్పుడు నువ్వు చాలా బలం పొందుతావు. ఇది రెండవదిగా కనపడుతుంది. మూడవ విషయము 3వ అధ్యాయంలో మనం చూస్తే నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనములో గుమ్మముని కట్టి ప్రతిష్ఠించి, మూడవది ప్రతిష్ఠించుటలో ఆనందం ఉంటుంది. ఈ రోజున నీ హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠ చేయి. ప్రతి దినము మనం చేయవలసిన ప్రతిష్ఠ హృదయ ప్రతిష్ఠ. నీ హృదయాన్ని ప్రతిష్ఠించుకో అంటే కారణము, అర్థం ఏంటంటే ఇక ఈ హృదయము పాపము ఆలోచించదు ప్రభువా, లోకాన్ని ఆశించదు, నీకు వేరుగా ఉండేవి విరోధమైనవి కోరుకోదు. ఈ హృదయాన్ని నీకు ప్రతిష్ఠించేస్తున్నాను. ఈ దినమంతా హృదయానికి నువ్వు అధికారిగా, ప్రభువుగా, రాజుగా ఉండి నడిపించాలి అని ఆయనకు ప్రతిష్ఠ చేయాలి. ఇది ప్రతిష్ఠించుటలో ఆనందం. తర్వాత మనం చూసినట్లయితే 4వ అధ్యాయములో 4వ విషయం కనపడుతుంది. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనములో, ఆ ప్రకారం మేము పనియందు ప్రయాసపడితిమి. 4వది, వారు ప్రయాసపడుటలో ఆనందిస్తున్నారు. నిజంగా ఇప్పుడున్న ప్రయాస, నీ కుటుంబం కొరకు ఎంత ప్రయాసపడుతున్నావో, నీ బిడ్డల కొరకు ఎంత ప్రయాసపడుతున్నావో, ఆత్మల కొరకు ఎంత ప్రయాసపడుతున్నావో, ఇంత ప్రయాసపడుతున్నప్పుడు ఈ ఆనందం కనపడదు. కానీ ఒకప్పుడు ఈ ప్రయాసకు తగిన ఆనందం, ఫలము నువ్వు పొందుతావు. ప్రభునందు ప్రయాస అది ఎంత మాత్రము వ్యర్థం కాదని గుర్తుపెట్టుకోండి. ఇది 4వది, ప్రయాసలో ఆనందము. 5వది మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనములో చివరి మాట, వారి చేత ప్రమాణము చేయించి తిని. 5వది, ప్రమాణములో ఆనందం. ఏమని ప్రమాణం అంటే మేము దేవుని పని చేస్తాము, దేవుని కొరకు జీవిస్తాము. అంత మాత్రమే కాదు, నెహెమ్యా నువ్వు చెప్పినట్లు మేము చేస్తాము, మేము ఇంక ఏమీ కోరుకోము, మేము వాగ్దాన ప్రకారమే చేస్తామని వారు ప్రమాణం చేశారు. ఈ ఉదయకాలం నీవు ఏ ప్రమాణం చేస్తావో అని దేవుడు ఎంత ఎదురు చూస్తున్నాడో తెలుసా? ప్రమాణం అనగా దేవునికి నువ్వు మాట ఇవ్వటం. ఈరోజు ఎలా జీవిస్తావు, దేవుని కొరకు ఎలా ఉంటావు, ఎలా ఆయన్ని సంతోషపెడతావు. అంతేకాదు ఈ దినం దేవుని కొరకు ఏదన్నా నువ్వు చేస్తావా, చేయగలవా? ఒక్క ప్రమాణం చేయి చాలు, దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ప్రియులారా, దేవుడు ఆనందించినప్పుడు మనం ఆనందం పొందుతాం. కానీ దేవుణ్ణి దుఃఖపెట్టిన ఏ వ్యక్తి ఆనందం పొందలేడు. తన దేవుణ్ణి కన్నీరు కాల్చే వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు. అందుకనే మన జీవితంలో ప్రతిసారి ప్రభువుని ఎలా సంతోషపెట్టాలా అనే ఆలోచనతో ఉన్నప్పుడు ఆయన సంతోషం మన సంతోషంగా మారుతుంది. ఇది 5వది, వారు ప్రమాణములో ఆనందించారు. 6వదిగా మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము, అందుకు నేను చేయు పని గొప్పది. 6వది, పనిలో ఆనందిస్తున్నారు. నిజంగానే పని చేస్తున్నప్పుడు అది ఎంత ఆనందమో తెలుసా? పనిని దూరం నుంచి చూసినప్పుడు భయం కలుగుతుంది. దూరం నుంచి చూసినప్పుడు అది చాలా శక్తి లేనిదిగా, అంటే శక్తికి మించినదిగా మనము చెయ్యలేమేమో అనిపిస్తుంది. కానీ ఆ పని ఏదైనా సరే ఒక్కసారి ప్రారంభించి మొదలు పెడితే ఎంత ఆనందిస్తావు అంటే ఇక పని చేయకుండా నువ్వు ఉండలేవు.
అని ఇక్కడ ఈ మాట చెప్తుంది. ఇంకా బద్ధకంగా ఉంటున్నావా, అశ్రద్ధగా ఉంటున్నావా, సోమరితనంగా ఉంటున్నావా, పనిని చూసి భయపడుతున్నావా, పని చేయలేను అంటున్న ప్రియ సహోదరుడా సహోదరి, చేసేది ప్రభు హస్తాలే కానీ నీ హస్తాలు కాదు. నువ్వు విధేయత చూపి లోబడి నీకు ముందున్న పని కొరకు సిద్ధపడి వెళ్ళు. దేవుడే ఆ పని చేయిస్తాడు. అప్పుడు కలిగే ఆనందం ఎంత గొప్పదో తెలుసా? ఖాళీగా ఉండేటప్పుడు కలిగే ఆనందం, సంతోషం కన్నా పని చేస్తూ కష్టపడేటప్పుడు కలిగే ఆనందం అది ఎంత గొప్పదో చెప్పటానికి వీల్లేదు. ఇది 6వదిగా చూస్తున్నాం. 7వ సంగతి 7వ అధ్యాయంలో ఉంది. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనంలో కనపడుతూ ఉంది. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి. 7వది, వారు ప్రాకారములో ఆనందిస్తున్నారు. ఏ ప్రాకారం అది? అది యెరూషలేము ప్రాకారముగా, సియోను ప్రాకారముగా, దేవుని పట్టణ ప్రాకారముగా, మందిర ప్రాకారంగా ఉంది. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ ప్రాకారము అనేది ఒక నీకు దేవుడు ఇచ్చే ఒక కంచెగా, కోటగా, హద్దుగా ఉంటుంది. ఈ ప్రాకారాలు దాటి వెళ్ళావా నీకు సంతోషం ఉండదు. ఈ దినమంతా నీవు కూడా ఆత్మీయ ప్రాకారాలు, స్పిరిచువల్ బోర్డర్స్ అనేవి ఏర్పరచుకోవాలి. దానికి మించి నువ్వు మాట్లాడకూడదు, దానికి మించి నీవు దాటి వెళ్ళిపోకూడదు. ఆయన ప్రాకారాల్లోనే నెమ్మది కలుగుతుంది, ఆయన ప్రాకారాల్లోనే క్షేమం ఉంటుంది. దేవుడు నీకు నియమించిన ప్రాకారం అనేది ఈ దినమంతా కూడా నువ్వు గుర్తుపెట్టుకో. ఈ ప్రాకారాలు అనగా ఈ బోర్డర్స్, సరిహద్దులు నువ్వు దాటి వెళ్లకుండా చూడు. దేవుని యొక్క ఆయన నియమించిన ప్రాకారాలపు సరిహద్దులలోనే నువ్వు ఉండటానికి ప్రయత్నించు. అంతేకాని లోకము ఆకర్షిస్తుంది, మనుషులు ఎంతగానో నిన్ను బలవంతం చేస్తారు. ఆ ప్రాకారాలు దయచేసి దాటిపోకుండా నీ అడుగు వెనుకకు తీసుకో. దేవుని సన్నిధిలోనే, దేవుని ప్రజలతోనే ఆనందించి ఆ ప్రాకారంలో సంతోషించు. దేవుని ప్రజలు ఇదే చేస్తున్నారు. యెరూషలేము కాల్చబడింది కదా, గుమ్మములు కాలిపోయాయి కదా, యెరూషలేము విడిచి వేరే చోటుకు వెళ్ళిపోదాములే, అక్కడ ఉందాంలే అని వారు అనుకోలేదు. కానీ ఈ ప్రాకారాల్లోనే వారు ఆనందిస్తూ ఉన్నారు. ఈ 7 విషయాలు ఉదయకాల సమయంలో నీ జీవితం గురించి కూడా మాట్లాడుతున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, దుఃఖంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, వేదనలో ఉన్నావా? యెహోవా యందు ఆనందించడం వలన నీవు బలము పొందుతావు. ఈ ఆనందం అనేది ఎందులో నుంచి వస్తుందో 7 విషయాలు చూసాము. 7 అనుభవాలు కూడా దేవుడు నీకిచ్చి ఈ ఉదయాన్నే నీ దుఃఖాన్ని, విచారాన్ని, భయాన్ని, దిగులును, అసమాధానాన్ని, అనారోగ్యాన్ని కొట్టివేసి ఈ దినమంతా ఆనందముతో, బలముతో మిమ్మును నింపునట్లుగా ప్రభువు మీకు సహాయము చేయును కాక. పరిశుద్ధులైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. వేకువ వాక్యము ద్వారా నెహెమ్యా గ్రంథం 8:10 యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలముందెదరని 8వ అధ్యాయానికి రాకముందు ఈ ఆనందం, బలము రావటానికి వారు చేసిన మొదటి 7 అధ్యాయాల్లో 7 విషయాలు మీరు గుర్తు చేసినందుకై ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ దినమంతా మా ప్రియులు ఇలాగున ప్రభువా ఈ ఆనందంలో, ఈ సంతోషంలో ఉండినట్లుగా వారికి ఉంటున్న ప్రతి కష్టాలు, పరీక్షలు, ఇబ్బందులు అన్నిటిలో కూడా వారికి ధైర్యాన్ని ఇచ్చి విజయము దయచేయండి ప్రభువా. ఈ దినం ఎగ్జామ్స్ రాస్తున్న ప్రియులందరినీ, విద్యార్థులను మీ ఆత్మతో, ధైర్యంతో నింపి ఎన్నడూ రాయని విధంగా ఈరోజు ఘనంగా నీకు మహిమకరంగా వారు రాయటానికి కృప చూపమని, ప్రయాణాలు, పనులు, ప్రయత్నాలు సఫలము చేయమని, తోడయుండి నడిపించమని, బలహీనలను ఇప్పుడే తాకండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఈ దినాన ప్రభువా వారంతా తోడుగా ఉండి వారి ప్రతి విషయంలో సహాయం చేసి ప్రతి అవసరత తీర్చి సమృద్ధితో నింపమని, ఈ వేకువ వాక్యము వారి జీవితంలో ఫలింప చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు,
దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము ఇది దైవ వాక్యము.